ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అంతవరకు బానే ఉంది. తీరా నమ్మి వెంట వెళ్తే మతం మార్చాడు. తనతో పాటు మరికొందరికి భార్యను అప్పగించాడు. కేరళ ఫైల్స్ తరహా స్టోరీ ఇప్పుడు హైదరాబాద్ కుకట్పల్లిలో కనిపించింది. కుకట్పల్లిలో కేరళ ఫైల్స్ తరహా ఘటన పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తి తనని మోసం చేశాడని యువతి కంప్లైంట్ ఇచ్చింది. గతేడాది జులైలో నవాజ్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది బాధితురాలు. తర్వాత బలవంతంగా మతం మార్చారని చెప్తోంది యువతి. నవాజ్ సోదరులు, స్నేహితులు తనపై అత్యాచారం చేశారని యువతి చెప్తోంది. మంచినీళ్లలో మత్తు మందు కలిపి తనపై లైంగిక దాడి చేశారని ఆరోపిస్తోంది. తనలా మరో ఇద్దరిని కూడా నవాజ్ పెళ్లి చేసుకున్నాడని యువతి చెప్తోంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారూక్, ఇర్ఫాన్ అనే వ్యక్తులపై కేసు పెట్టారు కుకట్పల్లి పోలీసులు. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్, కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. ఇమాం సార్, నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారు తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు, ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్.